మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు మరి దేవుని వాక్య సందేశం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకున్నాము. ఆయన పరమదేవుడు, పరమ ప్రభువై ఉన్నాడు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు. ఆయన భయంకరుడైనటువంటి దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఇస్కాడ్. పరమదేవుడు అంటే ఆయన మరి పరలోకంలో ఉండేటువంటి దేవుడు. పరమ ప్రభువు అంటే పరలోకంలో ఉండేటువంటి ఆయన ప్రభువు. ఆయన ఎలాంటి దేవుడు అంటే మహా దేవుడు అని చెప్పేసి ఆయన గురించి ఇక్కడ మోషే ఇక్కడ దేవుని గురించి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన పరాక్రమవంతుడు. పరాక్రమవంతుడు అంటే ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మరి ఎర్ర సముద్రంలో వాళ్ళు నడిచి వెళ్ళినప్పుడు అక్కడ వారి వెనక వస్తున్నటువంటి సైన్యము ఎలాంటి సైన్యం అంటే చాలా గొప్ప సైన్యము, యుద్ధశాలులు కలిగినటువంటి సైన్యము. వాళ్ళు చాలా పరాక్రమశాలుగా ఉన్నటువంటి సైన్యము ఐగుప్తు యొక్క సైన్యము. కానీ అలాంటి సైన్యాన్ని దేవుడు ఏం చేశాడు, ఆయన వారిని ఎర్ర సముద్రంలో వారిని ఆయన ముంచివేశాడు. ఎర్ర సముద్రంలో అక్కడ అంత గొప్ప పరాక్రమశాలులు అయినా కానీ ఐగుప్తు దేశపు సైన్యం అయినా కానీ వాళ్ళని ఆయన ఆ ఎర్ర సముద్రంలో